స్టూడెంట్స్ నెక్స్ట్ లాస్ ఆఫ్ మోషన్లో మనకి నెక్స్ట్ వన్ వై ఆర్ షాక్ అబ్జర్వర్స్ యూజ్డ్ ఇన్ మోటార్ సైకిల్స్ అండ్ కార్స్ ఆర్ ఆల్మోస్ట్ వెహికల్స్ బైక్స్ కార్స్ బస్ అండ్ ఆటోమొబైల్స్. సో వెహికల్స్లో ఎక్కువగా మనము షాక్ అబ్జర్వర్స్ అనేవి ఎందుకు ఉపయోగిస్తాం? సో షాక్ అబ్జర్వర్స్ ఎందుకు ఉపయోగించాలంటే, సపోజ్ వెహికల్స్ అనేవి సాఫ్ట్ రోడ్లో వెళ్తున్నప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు. అలా కాకుండా అన్ఈక్వల్ రోడ్స్ అంటే గుంతలున్న రోడ్లో, సో ఆబ్వియస్లీ మన ఇండియాలో గుంతలన్నీ రోడ్లన్నీ కూడా మ్యాక్సిమం గుంతలుగానే ఉంటాయి ఎక్కువగా. సో ఇటువంటి రోడ్స్లో వెళ్తున్నప్పుడు కార్కి లేదా మీన్స్ వెహికల్కి పర్సన్కి డ్యామేజ్ జరగకుండా ఉండాలి అంటే కంపల్సరీ వెహికల్కి షాక్ అబ్జర్వర్స్ అనేవి ఉండాలి. సో ఈ షాక్ అబ్జర్వర్స్ ఏం చేస్తాయంటే టైంని ఇంక్రీజ్ చేస్తాయి. టైం ఇంక్రీజ్ చేస్తూ ఇంపల్సివ్ ఫోర్స్ని యాక్ట్ చేయడం వల్ల ఏం జరుగుతుందంటే లాంగ్ టైం తీసుకున్నప్పుడు వెహికల్కి డ్యామేజ్ అవ్వకుండా, అలానే వెహికల్ పైన ఉన్న పర్సన్కి డ్యామేజ్ అవ్వకుండా జరగడం ఉంది. సో అలా జరిగినప్పుడు ప్యాసింజర్ అండ్ వెహికల్ సేఫ్గా ఉంటారు. లేదు షాక్ అబ్జర్వర్స్ లేవు అనుకోండి, సడన్గా వెళ్ళి గుంతలో ఉన్నప్పుడు సడన్గా అన్ఈక్వల్ రోడ్స్లో గుంతలో వెహికల్ దిగింది అనుకోండి, సో వెహికల్ డ్యామేజ్ అవుతుంది. అలాంటి సపోజ్ బైక్ అనుకోండి, సో పర్సన్స్కి బైక్ రైడ్ చేసే వాళ్ళకి ఎక్కువగా బ్యాక్ బోన్ పెయిన్ వస్తూ ఉంటుంది. ఎందుకు బ్యాక్ బోన్ పెయిన్ వస్తుంది అంటే ఈ షాక్ అబ్జర్వర్స్ అనేవి సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల, అవి సరిగ్గా లేకపోవడం వల్ల. సో ఇవి లేకపోతే ఏమవుతుందంటే సో త్వరగా బ్యాక్ బోన్ పెయిన్ అనేది రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ షాక్ అబ్జర్వర్స్ అంటే ఏంటనేది ఒకసారి చూద్దాం. సో when motor vehicles like bikes, cars and buses etc. travel on unequal roads, impulsive force are exerted by the road. So impulsive force are exerted by the roads due to heavy mass. Vehicle mass ఎక్కువగా ఉండడం వల్ల impulsive force అనేది యాక్ట్ అవుతుంది. And high speed, a vehicle's large magnitude of impulsive force act. It may causes the damage to the vehicle and even also passenger. సో వీళ్ళిద్దరికి డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. సో ఇన్ ఇట్ టు అవాయిడ్ ఇంపాక్ట్ ఆఫ్ ఇంపల్సివ్ ఫోర్స్, మరి ఇంపల్సివ్ ఫోర్స్ని అవాయిడ్ చేయాలి అంటే ఏమవ్వాలంటే దే ఆర్ ప్రొవైడ్ విత్ దేర్ షాక్ అబ్జర్వర్స్. సో ఈ ఇంపల్సివ్ ఫోర్స్ని అవాయిడ్ చేయడం కోసం మనం షాక్ అబ్జర్వర్స్ని యూజ్ చేస్తాం. మరి ఇంపల్సివ్ ఫోర్స్ అంటే ఏంటి? సో ఇంపల్సివ్ ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ చేంజ్ ఇన్ టైం. ఫోర్స్ ఇంటూ చేంజ్ ఇన్ టైం అంటే ఫోర్స్ అనేది టైంకి ఎలా ఉంటుందంటే ఇన్వర్స్లీ ప్రపోర్షనల్గా ఉంటుంది. అంటే ఫోర్స్ ఎక్కువగా ఉంటే టైం తక్కువగా ఉంటుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే వెహికల్ ఫాస్ట్గా వెళ్ళి సడన్గా ఒక అన్ఈక్వల్ రోడ్లోకి వెళ్ళిన ఒక గుంతలో దిగింది అనుకుందాం. సో ఇలా పడినప్పుడు ఏమవుతుంది అంటే అక్కడ లార్జ్ ఫోర్స్ అప్లై అవుతుంది. ఈ లార్జ్ ఫోర్స్ అప్లై అయినప్పుడు వెహికల్స్ అనేవి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, పర్సన్కి డ్యామేజ్ అవుతుంది. అలా జరగకుండా ఈ టైం రెడ్యూస్ చేయడం కానీ టైం ఎక్కువగా చేయాలి. సడన్ ఫోర్స్ అప్లై అవ్వకుండా టైం ఎక్కువగా తీసుకునేలాగా చేయాలంటే ఈ షాక్ అబ్జర్వర్స్ ఉండడం వల్ల ఏమవుతుందంటే ఇవి సో స్ప్రింగ్ లాగా ఉంటాయి. సో మనకు ఈ బైక్ కనుక చూస్తుంటే బ్యాక్ సైడ్లో స్ప్రింగ్స్ లాగా కనిపిస్తుంటాయి రెడ్ కలర్లో. అలా ఈ స్ప్రింగ్సే షాక్ అబ్జర్వర్స్. సో ఇంపల్సివ్ ఫోర్స్ డిపెండ్స్ ఆన్ ది టైం. ఇంపల్సివ్ ఫోర్స్ అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే టైమ్ ఆఫ్ కాంటాక్ట్. సో షాక్ అబ్జర్వర్స్ ఆర్ యూజ్డ్ టు ఇంక్రీజింగ్ ది టైమ్ ఆఫ్ ఇంపల్స్. చెప్పాను కదా ఇప్పుడే. సో ఎందుకు ఉపయోగిస్తామంటే టైమ్ ఆఫ్ ఇంపల్సివ్ ఫోర్స్ని ఇంక్రీజ్ చేస్తుంది. ఈ టైంని ఇంక్రీజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే దిస్ షుడ్ రిడ్యూస్ ద ఫోర్స్ ఎగ్జార్టెడ్ ఆన్ ది వెహికల్. సో ఫోర్స్ అనేది తగ్గిస్తుంది. ఎక్కువ ఫోర్స్ అప్లై అయితే ఏమవుతుంది? డ్యామేజ్ అవుతుంది. మరి ఎక్కువ ఫోర్స్ అవ్వకుండా రెడ్యూస్ చేయడం కోసం ఏం చేస్తాం? మనం షాక్ అబ్జర్వర్స్ యూజ్ చేస్తాం. సో షాక్ అబ్జర్వర్స్ ఆర్ యూజ్డ్ ఇన్ మోటార్స్ అండ్ కార్స్ టు రిడ్యూస్ ది ఇంపాక్ట్ ఆఫ్ ఇంపల్సివ్ ఫోర్స్. ఇంపల్సివ్ ఫోర్స్ యొక్క ఇంపాక్ట్ని తగ్గించడానికి కోసమే మనం షాక్ అబ్జర్వర్స్ అనేవి యూజ్ చేస్తాము. సో ఐ హోప్ ఆల్ ఆఫ్ యూ అండర్స్టూడ్. సో థ్యాంక్ యూ అండ్ ఆల్. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ఎవ్రీవన్. సో ఎందుకు ఇలా చెప్తున్నామంటే ఈ మీకు తెలిసిన విషయం మిగిలిన మీ ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయడం వల్ల వాళ్ళు కూడా ఈజీగా నేర్చుకుంటారు.
దానికోసం. సో థ్యాంక్ యూ. టేక్ ఏ స్క్రీన్ షాట్.